వెల్కమ్ టు డింగు డాగ్. సో ఈరోజు వచ్చేసి నేనైతే ఫుల్ బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ బ్లాగ్లో మీకు ఏమేమి చూపిస్తానంటే ఈ బ్లాగ్లో వచ్చేసి మొత్తం స్టీల్ బర్డ్ ఇగ్నైట్ హెల్మెట్స్ అయితే నేను చూపిస్తాను. ఇగ్నైట్ అండ్ స్టీల్ బర్డ్లో అయితే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి అండ్ బెస్ట్ టు బెస్ట్ డిస్కౌంట్స్ అయితే మన స్టోర్లో అయితే రూడ్ హౌస్ రైడర్లు అయితే ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ రేంజ్ నుంచి ఎండింగ్ ప్రైస్ వరకు స్టీల్ బర్డ్లో అసలు ఏమేమి ఉన్నాయి, ఏమేమి హెల్మెట్స్ ఉన్నాయి, ఏమేమి షూటర్స్ ఉన్నాయి అయితే నేనైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు లెట్స్ గో. ఇది వచ్చేసి స్టీల్ బర్డ్ రాక్స్ హెల్మెట్. ఇది వచ్చేసి మనకి ఎంఆర్పి 969 రూపీస్. దీనికి మనకి బేసిక్ హెల్మెట్ యాక్చువల్లీ చూసుకోండి. మీకు అండర్ 1000 రూపీస్ బడ్జెట్లో మీరు ఏమైనా మంచి హెల్మెట్, మంచి ఐఎస్ఐ స్టాండర్డ్ హెల్మెట్స్లో ఏమైనా చూస్తున్నారంటే బెటర్ గో విత్ స్టీల్ బర్డ్. చాలా బాగుంటుంది, కంఫర్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత వచ్చేసి మీకు ఇందులో కొంచెం అప్గ్రేడెడ్ తీసుకుంటాం, మీకు కొంచెం ఒక 200 డిఫరెన్స్ ఉన్నా పర్లేదంటే ఇది వచ్చేసి 1100 రూపీస్. ఇది మనకి స్పాయిలర్ వస్తుంది అండ్ రిఫ్లెక్టర్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్. దీని బ్యాక్ సైడ్ అయితే రిఫ్లెక్టర్ వస్తుంది. అండ్ ఇందులో స్పెషాలిటీ 1100 బడ్జెట్లో 1099 రూపీస్. ఈ బడ్జెట్లో డబల్ వైజర్ అయితే చాలా రేర్ హెల్మెట్స్లో ఉంటుంది. మీకు ఒకవేళ డబల్ వైజర్ బడ్జెట్లో కావాలనుకుంటే బెటర్ గో విత్ స్టీల్ బర్డ్ రాక్స్. ఇది రాక్స్ అంటే ఇక దానిలానే మొత్తం రాక్ చేసేస్తుంది, అంత మంచిగా ఉంది అండ్ లైట్ వెయిట్ ఉంది, మంచి కంఫర్ట్ కూడా ఉంది. నేను ఒకసారి పెట్టుకొని కూడా చూపిస్తాను మీకు అవుట్లుక్ ఎట్లుంటుందో. సో లెట్స్ గో. ఇదైతే కొంచెం నాకైతే టైట్ అవుతుంది గైస్. ఎస్, ఇదైతే ఇట్లా కనిపించేస్తుంది మనకి. కింద స్ట్రాప్ ఉంది, ఒకసారి స్ట్రాప్. సో మనకు డబల్ వైజర్ ఓపెన్ క్లోజ్ అయితే మాన్యువల్ ఉంటుంది. ఇదైతే చూసుకో. సో ఇదైతే మనకి 1099 రూపీస్కి అయితే ఈ హెల్మెట్ అయితే మనకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కొంచెం గ్రాఫిక్స్లో తీసుకుంటా, కొంచెం బడ్జెట్లో లైక్ 1349 రూపీస్. అండర్ 1500లో మీకు డబల్ వైజర్ విత్ గ్రాఫిక్స్, విత్ లైట్ వెయిట్, విత్ రిఫ్లెక్టర్ కావాలనుకుంటే ఈ హెల్మెట్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. స్టీల్ బర్డ్ స్పోర్ట్స్ ఈ మోడల్ అయితే. అండ్ ఇందులో చూసుకొని డబల్ వైజర్ కూడా మనకు ఆప్షన్ ఉంది. సో చాలా లైట్ వెయిట్ ఉంది, మంచి కంఫర్ట్ కూడా ఉంటుంది హెల్మెట్. అండ్ నెక్స్ట్ స్టీల్ బర్డ్ జూమ్. ఇది వచ్చేసి 1499 రూపీస్. ఇది 1500 బడ్జెట్లో వస్తుంది. నాకు అడిగితే నేను సజెస్ట్ చేసేది గో విత్ స్పోర్ట్. అండ్ మీకు 1500 లోపట్న ఉంది, 1300 చైన్ ఉంది, మీకు డబల్ వైజర్ వస్తుంది, రిఫ్లెక్టర్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి నాకు తెలిసి ఇందులో బేసిక్ ఉంది, ఇందులో ఫ్యూచర్స్ ఏం లేవు అండ్ ప్రైస్ కూడా కొంచెం హై అనిపిస్తుంది నాకు, 1499 రూపీస్. సో బెటర్ గో విత్ స్టీల్ బర్డ్ స్పోర్ట్. సో గాయ్స్, స్టీల్ బర్డ్లో ఇంకో హెల్మెట్ ఇది వచ్చేసి ఎస్బీ ఎయిర్ అంట. అండ్ ఈ బడ్జెట్ వచ్చేసి 1799 రూపీస్. ఈ హెల్మెట్ అయితే మనకు వచ్చేస్తుంది. నాకు ఎందుకో ఈ ప్రైస్ వేరియంట్ ఇంత పెట్టే కట్టే మనం స్టీల్ బర్డ్ స్పోర్ట్స్ హెల్మెట్ అయితే తీసుకోవచ్చు. అండ్ దీనికి నాకు పెద్ద డిఫరెన్స్ ఏమనిపిస్తుంది, మేబీ షెల్ బిల్డ్ క్వాలిటీ కొంచెం ఇది బాగుంటుంది దీంతో కంపేర్ చేస్తే, లిటిల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇది మీకు 1349 రూపీస్ బడ్జెట్లో అన్ని ఫీచర్స్ వస్తుంది. లైక్ డబల్ వైజర్ వస్తుంది, విత్ రిఫ్లెక్టర్ వస్తుంది బ్యాక్ సైడ్. ఇది వచ్చేసి 1799. ఇందులో వచ్చేసి ఓన్లీ మనకి డబల్ వైజర్ అయితే ఒక ఆప్షన్ అవుతుంది, మిగతా అండ్ గ్రాఫిక్స్ ఉంది అంతే. మిగతా ఫ్యూచర్స్ అయితే ఇందులో అయితే నాకు ఏం కనిపిస్తుంది. సో బెటర్ గో విత్ స్పోర్ట్స్. అండ్ ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. వెయిట్ వచ్చేసి ఇది 1050 అంటే 1100 గ్రామ్స్ ఉంది. ఇది వచ్చేసి 1050. ఇది కూడా ఆల్మోస్ట్ 1100 గ్రామ్స్ ఉంది, 20 గ్రామ్స్ తక్కువ. ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది దీనికంటే కూడా. నా సజెషన్, నేను రికమెండ్ చేసేది అయితే ఈ హెల్మెట్ చూసుకోండి, ఇది చాలా బాగుంది అండ్ మన బడ్జెట్లో వచ్చేస్తుంది ఈ హెల్మెట్. సో చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు ఈ హెల్మెట్ గురించి. ఇది వచ్చేసి స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్ హెల్మెట్. ఇది వచ్చేసి 2199 రూపీస్. ఇందులో కలర్స్ అయితే నాకు చాలా నచ్చినాయి, అంత మంచి కలర్స్ ఉన్నాయి ఇందులో. ఒకసారి చూసుకోండి. ఇది డబల్ వైజర్తో వస్తుంది మనకి 2200 బడ్జెట్లో కొంచెం ఈ క్వాలిటీ, బిల్డ్ క్వాలిటీ అయితే నాకైతే వర్త్ అనిపిస్తుంది. అండ్ ఇందులో ఇంకో కలర్ కూడా చూస్తాను మీకు. ఈ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. కొంచెం ఇది వచ్చేసి బ్లూ అండ్ బ్లాక్ షేడ్ అయితే మనకైతే ఈ కలర్ వచ్చేసింది. ఇది కొంచెం రోబోటిక్స్ టైప్లో ఉంది. అండ్ నేను ఆల్మోస్ట్ 7 years అయిపోయింది ఈ హెల్మెట్ ఫీల్డ్లో ఉంది. ఇట్లాంటి కలర్ కాంబినేషన్ అయితే నేను ఎప్పుడు చూడలేను. చాలా డిఫరెంట్, కొంచెం యూనిక్ స్టైల్లో ఉన్నది మనకి ఈ కలర్ కాంబినేషన్ అంటే. అయితే నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు ఎట్లా ఉంటుందో.
సో హెల్మెట్ పెట్టుకునే ముందు చాలామందికి తెలియదు, ఇట్లా పట్టుకొని ఇట్లా పెట్టేసుకుంటారు. అట్లా కాకుండా హెల్మెట్ వేర్ చేసేటప్పుడు ఇవి 2 సైడ్స్కి మనకి స్ట్రాప్స్ వస్తాయి కదా, అది స్ట్రెచ్ చేసి డైరెక్ట్ బ్యాక్ సైడ్ నుంచి పెట్టుకోవాలి. మీరు ఫ్రంట్ పెట్టుకున్నా కూడా మీకు అంత ఇట్లా పెట్టుకుంటే అంత ప్రాపర్ రాదు. బ్యాక్ సైడ్ నుంచి సింపుల్ ఏదైతే మనకి ఇట్లా ఉంది అవుట్లుక్ అయితే ఒకసారి చూసుకోండి విత్ డబుల్ వైజ్. సో ఎట్లా కనిపిస్తుంది బ్యాక్ లుక్ కూడా మీరు చెప్పండి ఒకసారి కమెంట్స్లో అయితే. దీనికి నేను 5/5 అయితే 4.5 అయితే రేటింగ్ ఇవ్వచ్చు, అంత మంచిగా ఉంది. కంఫర్ట్ కూడా చాలా బాగుంది. అండ్ 2200 రేంజ్లో అయితే నేను రికమెండ్ చేస్తాను. స్టడ్స్ డ్రిఫ్టర్ కూడా ఉంది, అది కూడా బాగుంటుంది. బట్ 2550 ఉంది. ప్రైస్ డిఫరెన్స్ కొంచెం అది హై ఉంటుంది. దానికి కాంపిటీషన్ అంటే స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్, ఇది వచ్చేసి చాలా లైట్ వెయిట్ ఉంది, ఇంకా మనకు మంచి కంఫర్ట్ కూడా ఉంది. సో లోపల కుషనింగ్ కూడా చాలా యూనిక్ స్టైల్లో ఇచ్చినారు వీళ్ళు, కొంచెం క్యామో డిజైన్లో అయితే మనకి ఇదైతే వచ్చింది. అండ్ ఇవి వచ్చేసి రిఫ్లెక్టర్స్ మనకి. సో చూసుకోండి ఒకసారి, కాంబినేషన్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇవాళ రేపు చాలా కనబడుతున్నాయి ఈ టైప్లో హెల్మెట్స్ అయితే. నాకైతే కొంచెం చాలా డిఫరెంట్ ఉంది, గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్. దీని వెయిట్ వచ్చేసి 1450 grams. ఈ ప్రైస్ వచ్చేసి 2100 రూపీస్. సో దీంట్లో ఫ్యూచర్స్ ఏంటంటే మనకి డబుల్ వైజర్ ఉంది యాజ్ యూజువల్. ఇది కొంచెం రోబోటిక్స్ టైప్ ఉంది. ఇది కూడా హెల్మెట్ చూడండి ఒకసారి, పెట్టుకొని చూపిస్తాను. ఇది కూడా హెల్మెట్, దీని వెయిట్ కంఫర్ట్ ఎట్లుందో ఒకసారి నేను పెట్టుకొని చెప్తాను. అయితే ఎవరిదైనా చిన్న హెడ్, చిన్న పర్సనాలిటీ ఉంటుంది చూసిన బక్క ఉంటారు కదా, వాళ్ళకైతే మంచిగా సెట్ అయిపోతుంది. ఏంటంటే నాకు కొంచెం టైట్ ఉంది, మనం జర దుడ్డు ఉంటాం కదా. కంఫర్ట్ అయితే బాగుంది, స్నగ్ ఫిట్ ఉంది. ఎప్పుడైనా హెల్మెట్ తీసుకునే ముందు చాలామందికి తెలియదు. ఇంకోటి ఏంటంటే చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటున్నాను. హెల్మెట్ వేర్ చేసే ముందు, పెట్టుకునే ముందు అందరికీ ఎట్లాంటి హెల్మెట్ తీసుకోవాలి, నాకు ఎట్లాంటి హెల్మెట్ సెట్ అవుతుంది, ఏ హెల్మెట్ యూజ్ చేస్తే నా బైక్కి ఎట్లా ఉండాలని చాలామంది కన్ఫ్యూజన్లో ఉంటారు. సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే హెల్మెట్ ఎప్పుడైనా సరే మీకు జనరల్గా లార్జ్ సైజ్ కంఫర్ట్ ఉందనుకోండి, బెటర్ గో విత్ మీడియం సైజ్. అంటే అది యూజ్ చేస్తుంటే మళ్ళీ లార్జ్ ఎక్సెల్ అయిపోతుంది, ప్యాడింగ్స్ అనేది మొత్తం లీన్ అయిపోతుంది. సో మనం కొన్ని రోజులు యూజ్ చేసినాక ఏదైతే లైనర్స్ ఉంటాయి చూసినా లోపల, మొత్తం అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. సో మనం ఎట్లా అంటే ఫస్ట్ కొంచెం టైట్ ఉన్న హెల్మెట్ తీసుకుంటే ఏంటంటే తర్వాత వాడుతుంటే లూజ్ అయిపోతుంది. అండ్ ఈ హెల్మెట్ ప్రతి ఒక్కరు యూజ్ చేసే ముందు వల గ్లవ్స్ యూజ్ చేయండి. సో ఇట్లా ఉంటాయి వల గ్లవ్స్ నార్మల్గా. ఇది వచ్చేసి మంకీ క్యాప్ టైప్ ఉంటుంది ఎగ్జాక్ట్. ఇది ఏంటంటే పెట్టుకుంటే మనకి హెల్మెట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. మనకి డాండ్రఫ్ కానీ స్వెట్ కానీ ఏది వచ్చినప్పుడు ఇక్కడ పైన మొత్తము వైట్ అయిపోతుంది, అంతా ఇక్కడంతా వైట్ అయిపోతుంది మనకి మొత్తం. ఎట్లా అంటే ఫంగల్స్ వచ్చినట్టు కొంచెం గలీజ్ అనిపిస్తుంది. సో నా పర్సనల్గా నేను యూజ్ చేస్తున్నా, నేను చెప్తున్నా, నేనైతే ప్రతిసారి బలక్ గ్లవ్ యూజ్ చేస్తాను. మీరు కూడా హెల్మెట్ పెట్టుకునే ముందు బలక్ గ్లవ్స్ హార్డ్లీ 150-200 నుంచి స్టార్ట్ ఉంటుంది. అది పెట్టుకుంటే ఏంటంటే హెల్మెట్ ఖరాబ్ కాకుండా ఉంటుంది, మీరు ఊకే హెల్మెట్ని వాష్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇంకోటి ఏంటంటే హెల్మెట్ తీసుకున్నాక అందరూ ఏం చేస్తారంటే కొంచెం స్మెల్ రాగానే వాష్ చేసేద్దాం అని ఇప్పుడు రిమూవబుల్ వాషబుల్ ఉన్నాయి కదా ప్యాడ్స్ అన్ని. సో అందరు ఏంటంటే హెల్మెట్ తీసుకోగానే వాష్ చేసేస్తారు, వాషింగ్ మిషన్లో వేసేస్తారు ప్యాడ్స్ తీసుకొని. సో అట్లా ఎవరు చెయ్యకండి, అది చాలా అంటే అది వాళ్ళు అట్లా చేస్తారు. యాక్చువల్లీ నార్మల్ ఏంటంటే హెల్మెట్ ప్యాడ్స్ ఏంటంటే ఎప్పుడన్నా క్లీనర్స్ దొరుకుతాయి సపరేట్గా, ఆ క్లీనర్ చేసుకొని స్ప్రే చేసుకోవాలి. అండ్ మీరు అంతగా కొంచెం గలీజ్ అయిపోయింది, మొత్తం స్మెల్ వస్తుంది, మంచి లేదు అన్నప్పుడు చిన్న బ్రష్ తీసుకొని వాటర్ తీసుకొని అట్లా జస్ట్ అట్లా పైన రబ్ చేయండి. కానీ అట్లా వేసినారంటే ఏమవుతుందంటే లోపల ఏదైతే ఫోమ్ ఉంటుంది చూసినారా, అది మొత్తం లైక్ ఇట్లా ఉందనుకో ఫోమ్, అది వాటర్ వే మొత్తం ఇట్లా మొత్తం అటు అయిపోయి మనకి కంఫర్ట్ అనేది వెళ్ళిపోతుంది. హెల్మెట్ లోపల అంత మంచి కంఫర్ట్ ఉండదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని హెల్మెట్ యూజ్ చేసే ముందు, వాష్ చేసే ముందు మొత్తం వాషింగ్ మిషన్లో వేసి అవన్నీ చేయకండి. సో చిన్న లిటిల్ చూసుకొని వాష్ చేయండి. సో ఫైనల్లీ మనం ఇంకో హెల్మెట్కి వచ్చేద్దాం. ఇది వచ్చేసి స్టీల్ బర్డ్ ఇగ్నైట్. నాకైతే చాలా మంచిగా ఫుల్ నచ్చేసింది ఈ హెల్మెట్. నేను హెల్మెట్ అప్గ్రేడ్ చేద్దామని చూస్తున్నాను. నేను రీసెంట్గా బర్గ్మ్యాన్ కూడా తీసుకున్నాను. నా హెల్మెట్ ఆల్మోస్ట్ సేమ్ స్టీల్ బర్డ్ ప్రీవియస్ హెల్మెట్ కూడా.
అందులో ఏంటంటే కొంచెం చెవులో నొప్పిలేస్తుంది, చాలా టైట్ అయిపోయి. సో నేనేంటంటే ఫిక్స్ అయిపోయినా కొంచెం అప్గ్రేడ్ చేద్దామని. నాకైతే ఇది చాలా అంటే చాలా నచ్చింది. మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి, మనకి మంచి బడ్జెట్లో కూడా వస్తుంది. యాక్చువల్ ఎస్ఎంకి వచ్చేసి 5,000 పైన ఉన్నాయి కదా, ఇది మనకి అండర్ 5,000. దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే ఎంఆర్పి 4,999 ఉంది. మన స్టోర్కి వచ్చి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ ఉండి చూపిస్తున్నారు అనుకో, నేను సబ్స్క్రైబర్ని, సో వాళ్ళకైతే నేను బెస్ట్ డీల్ ఇస్తాను అండ్ బెస్ట్ ఆఫర్ ఇద్దాం అనుకుంటున్నా. ఓన్లీ ఇగ్నైట్ సిరీస్ మీద. ఈ స్టీల్ బడ్ యాజ్ యూజువల్ అయితే నేను జనరల్ మంచి డిస్కౌంట్ అయితే మీకు చూసిస్తాను. దీని మీద స్పెషల్ ఆఫర్ అయితే నేను ఇద్దాం అనుకుంటున్నా. ఇందులో కూడా గ్రాఫిక్స్ చూసుకోండి ఒకసారి. నాకైతే లిటరల్లీ గ్రాఫిక్స్ చాలా నచ్చినాయి. మీరు కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఈ 3 హెల్మెట్స్ అయితే నేను ఆప్షన్లో పెట్టుకున్నాను. ఒకసారి చూసుకోండి, ఈ గ్రాఫిక్స్ చాలా బాగుంది. నాకైతే కొంచెం డిఫరెంట్గా అనిపించింది కలర్ కాంబినేషన్. ఇందులో ఏంటంటే నాకు ఇంకా నచ్చింది ఏంటంటే ఇది వచ్చేసి డే అండ్ నైట్ గ్లాస్. ఇక్కడ చూసుకోండి, ఇది ఏదైతే గ్లాస్ అని చూస్తున్నారో వైజర్, ఇది డే అండ్ నైట్ గ్లాస్. హై బీమ్ లైట్స్ ఏదైతే వస్తుందో చూస్తున్నారో గ్లియర్, అది మొత్తం తగ్గిస్తారు. సో ఇది ఒకటి నచ్చింది. అండ్ ఆపరేటింగ్ డబుల్ వైజర్ వచ్చేసి ఇక్కడ లోపల ఇచ్చినారు సైడ్కి. అండ్ ఇది వచ్చేసి ఫుల్ కవర్డ్ అయిపోతుంది. కొన్ని హెల్మెట్స్ ఎట్లా అంటే ఇక్కడ వరకు వస్తుంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, వ్యూ డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇది అట్లా కాకుండా మంచి ఫుల్ కవర్డ్ అయిపోతుంది. అండ్ దీని కూడా మంచి రిఫ్లెక్టర్స్ ఇచ్చినారు. ఫుల్ ప్యాడ్స్ రిమూవబుల్, వాషబుల్, అంటే మొత్తం వాష్ చేయకండి, జస్ట్ క్లీనర్స్ ఉంటాయి, దాంతో జస్ట్ స్ప్రే చేసుకోండి. నేను అది కూడా చూపిస్తాను వీడియోలో పెట్టేసి, అది కూడా ఒకసారి చూడండి ఎట్లా చేయాలి, వాష్ చేయాలి ఏంటని చెప్పేసి. సో మీరైతే కమెంట్ చేయండి. నేనైతే ఈ 3 హెల్మెట్స్ అయితే నేను అనుకుంటున్నా తీసుకుందాం అనుకొని, మూడిట్లో ఒకటి చూస్ చేద్దాం అనుకుంటున్నా. మీరు కూడా ఒకసారి కమెంట్ చేయండి ఏ గ్రాఫిక్స్ అయితే మీకు నచ్చిందో. నేనైతే ఇందాక చెప్పినానుగా బలక్లావా, సో ఇట్లా ఉంటుంది అది. నేను ఒకసారి పెట్టుకొని చూపిస్తాను. హెల్మెట్ యూజ్ చేసిన ప్రతిసారి అయితే ఇదైతే కంపల్సరీ యూజ్ చేయండి. మీకు డాండ్రఫ్ ఉన్నా కూడా హెల్మెట్కి అంటుకోకుండా, హెల్మెట్ నీట్గా ఉంటుంది, మీకు కూడా స్వెట్టింగ్ కాదు, మీకు హెయిర్ ఫాల్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది మనం ఇది యూజ్ చేసి. సో జనరల్గా ఇది ఇట్లా వస్తుంది. గైస్ ఇది పెట్టుకుందాం మనం ఒకసారి. లుక్ అయితే మీరు చూడండి, ఇది పెట్టుకుంటే ఏంటంటే హెల్మెట్ ప్రాపర్గా సెట్ అవుతుంది మన హెడ్కి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చెవులకు కూడా మనకు చెవులు ఫోల్డ్ అయిపోతుంటాయి ప్రతిసారి హెల్మెట్ పెట్టుకునేటప్పుడు. సో బలక్లావా యూజ్ చేసి మనం హెల్మెట్ పెట్టుకుంటే ఏంటంటే మనకు ఫ్రీగా వెళ్ళిపోతుంది, ఈజీగా ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి, మీకు అవుట్లుక్ కూడా మంచిగా, హెల్మెట్ కూడా మంచి కంఫర్ట్ ఉంటుంది. సారీ సో గైస్, మన దగ్గర వచ్చేసి హాఫ్ హెల్మెట్స్ కూడా స్టీల్ బోర్డ్లో మంచి కలర్ కాంబినేషన్లో మంచి గ్రాఫిక్స్లో కూడా ఉన్నాయి. సో అదైతే నేను సినిమాటిక్ షార్ట్స్లో చూస్తాను, మీరు ఒక్కసారి అయితే చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇట్లాంటి మంచి కంటెంట్ కావాలనుకుంటే మీరైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా. అండ్ మీరైతే కమెంట్ చేయండి మీకు నెక్స్ట్ ఏ హెల్మెట్ గురించి రివ్యూ కావాలో. నేను ప్రతిదీ నేను క్లియర్గా అయితే నేను ఒక మంచి రివ్యూ చేస్తాను. అండ్ గేర్ రిలేటెడ్ కూడా ఒక మంచి బ్లాగ్ అయితే తీసుకొని వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టింకు టాక్స్. ఇంకోటి అడ్రస్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మళ్ళీ కూడా అడ్రస్ చెప్తున్నాను. మన అడ్రస్ వచ్చేసి బేగంపేట్, రసూల్పురా, నియర్ ఆనంద్ థియేటర్ లైన్లో ఉంటుంది, ఆపోజిట్ టు క్రీమ్ స్టోన్, పిల్లర్ నెంబర్ C1292. మొబైల్ నెంబర్, మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టింకు టాక్స్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ, బాయ్.